సో మొగుడ్స్ పెళ్ళామ్స్ లో ముందుగా మా పెళ్ళామ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, సో పెళ్ళామ్స్ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెళ్ళాలు అయ్యారు. ఎందుకు? మా మొగుడ్ల వల్ల. కాబట్టి మొగుడ్లు రెడీ. ఏ ఉంగరాల జుట్టుతోనే ఉప్పిరంట ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. ఏ రంగురాల కళ్ళతోనే ఉంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఎల్లారి పట్టుతో పండగట్టే కట్టినవే. రెండు మూడు రోజులకి పిల్లలు కళ్ళకి వస్తుంటావే. ఇంత కష్టపడుతుంది, కొంచెం సపోర్ట్ అనండి. కొంచెం మీతో కాకపోతే పక్కింటి ఆంటీతో చేస్తాడు ఆయన. ఇప్పుడు టీవీలో చూసినప్పుడు పాపం హ్యాపీగానే లేదు అసలు మొగుడుతో. ఎంత కష్టం అందరూ అదే అనుకుంటారు. కాంపిటీషన్ అవుతుందా సార్? కాంపిటీషన్ అవుతుందా సార్? చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 హృదయాన్ని. మీరు ఎందుకు సార్ భయ ఎందుకు పడుతున్నారు? సార్ మీ ఆవిడే కదా సార్. ఎందుకు భయం? కొడతదా తిడతదా? ఇంటికి పోయినాక కొడుతుందండి బాగా చేయకపోతే. ఓకేనా? రెడీ, మ్యూజిక్. చూసా 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 కలిసా 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 హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో. సో మా మొగ్గుడ్స్ అండ్ పెళ్ళామ్స్ రెడీగా ఉన్నారు కాబట్టి డైలాగ్స్ తో మేము రెడీగా ఉన్నాము. పెళ్ళామ్స్ ఫాలో మీ. ఓకే, సో మొగుడ్స్ పెళ్ళామ్స్ లో స్టేజ్ మీద మొగుడ్స్, కింద పెళ్ళాల్సి ఉన్నారు. సో ఇప్పుడు నేను శ్రీముఖికి ఇచ్చే టాపిక్ సీమ పంది. ఓకే, నేను ఈ డైలాగ్ నేను ఒక్కదాన్ని కాదు, నా ముగ్గురు సీమ పందులైన చెల్లెలతో చెప్పాలనుకున్నాను. కమ్ ఆన్ సిస్టర్స్. ఆ సోఫా పరిస్థితి ఏంది ఇప్పుడు? చూడు రవి, నేను మెల్లగా ఎలాగోలాగా బతికేయడానికి రాలేదు. ఇన్ఫాక్ట్ నా సిస్టర్స్ కూడా మేము అందరము మీ అందరి చేత సీమ పందులు అని పిలిపించుకోవడం వచ్చాం. అయినా నువ్వు యాంకర్ రవి అయితే నాకేంటి? నేను శ్రీముఖి. సీమ పంది తల్లి పిల్లలకి నేర్పిలేదు డాన్సు. డాన్స్ చేయాలక్క. డైలాగ్ పేలినప్పుడు నా ఇజ్జత్ తీసిన అది పేర్లేదు కాబట్టే చేయలేదు. నేను చెప్తా డైలాగ్ పేలుడు అంటే ఏందో మా అబ్బాయిలు చూపెడతారు. టాపిక్ ఇర్రి. సో నేను నీకు ఇస్తున్న టాపిక్ మురికోడు. చిన్నప్పుడు మా అమ్మ నాన్న అలానే పిలిచేవారు. ఏ శ్రీముఖి, నీ వెనకాల ఒక ముగ్గురు ఉన్నారని వాళ్ళ ధైర్యాన్ని చూసుకుంటూ బతికేస్తే ఈ డైలాగ్ వారు గెలుస్తావేమో, కానీ మురికోడిని నమ్ముకుంటే జీవితాన్ని గెలుస్తావు. అయినా మురికితనంలో నాకు నేనే సాటి, నాకు లేరు ఎవరు పోటీ. వెరీ గుడ్ సార్. ఇప్పుడు మీరు మీ ఆవిడికి టాపిక్ ఇవ్వండి. మీరు కూర్చోండి సార్. అందంగా ఉంటదన్న పొగరన్న. ఎర్రి మొహం అది. శ్రీముఖక్క ఎంత ధైర్యం. నాకే పెళ్లి పెట్టకులే ఉంటే నేనే నీకు అక్క అయితా. మీ వాళ్ళ గురించి నాకు చెప్పి మా వాళ్ళ గురించి మీరు విని డైలాగులు చెప్పడం గొప్ప కాదు. డైలాగ్ చెప్పడానికి నేను మీలాగేమైనా పిచ్చి మంచి మొహాన్న? వెర్రి మొహాన్ని.
మొహం అన్నారు కదా, నీకు వాళ్ళు ఇచ్చే టాపిక్ కర్రకాకి. బేసిక్ గా ఈ ఆడోళ్ళంతా కర్రకాకులే. అవును. ఏదో మన మొగాళ్ళ పిచ్చి వల్ల అందంగా తెల్లగా ఉన్నారని వీళ్ళు పెద్ద ఫీల్ అవుతారు కానీ బేసిక్ గా ఆడోళ్ళంతా కర్రకాకులే. కర్రకాకులే. సర్వమంగళం బ్యాచ్. He's on the way to do something. Gabbar Singh, Gabbar Singh. It's a brand new song to sing. Gabbar Singh, Gabbar Singh. భయ ఈ మధ్య జూకి వెళ్ళాను భయ. జూకి వెళ్ళాం. అక్కడ కొండ ముచ్చులు చూశాను. ఇంటికి వచ్చాను. ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా కొండ ముచ్చులే కనిపించింది. నాకు అర్థమైంది ఎవరు. చూసాక మా వైఫ్ కోతి మొహం. ఎవడు పడితే వాడొచ్చి ఎక్కడ పడితే అక్కడ కోతి మొహం అనడానికి ఇదేమైనా కోతులు అడ్డా? శ్రీముఖి అడ్డా, శ్రీముఖి అడ్డా. నేను పక్కా లోకలో నేను వాడే గాజులు కళ్ళన్నీ ఊర మనసు లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. శ్రీముఖి అడ్డా అన్నావు అంటే నన్ను కూడా కోతన్నావను? అదే ఆ డైలాగ్ తప్పు చెప్పావమ్మా. నువ్వు చెప్పింది నువ్వు శ్రీముఖిని కలిపినావు కాబట్టి కోతులు అడ్డా కాదు, సీమ పందులు అడ్డా. సీమ పందులు అడ్డా. నీ టాపిక్ పారపళ్ళు పో. నా పళ్ళు పారపళ్ళని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప నాకు కూడా తెలియదు. నన్ను కూడా పారపళ్ళన్న వాడికే రిస్క్, నేను ఒకరిని పారపళ్ళన్న వాడికే రిస్క్. పారపళ్ళని పీకేస్తే పీక కోసేస్తాను. ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను. ఏ జడ్జనక అంబరమే నచ్చేసాను. చిన్న కుండ ఊగుతుంది అడిగిందా? వృద్ధుడే లేచి అద్దం ముందు చూసుకుండి ముఖం చూసుకుంటా ఉంటది. పెంట ముఖం. పెంట ముఖం. పెంట ముఖాన్ని అద్దంలో చూసుకుంటుందంటే వామ్మో చాలా గొప్పది సార్, చాలా గొప్పది సార్. పెంట ముఖం టాపిక్ అయిపోయింది. చెప్పు. ఏం కాదు. పండుకుందాం రా, పండుకుందాం రా. పెంటలో పుట్టిన మొహాలు సార్ మేము. పెంటలో కలపడం పెద్ద గొప్పేం కాదు. మళ్ళీ ఇంకా పెంటలో పుట్టిన మొహాలు సార్ మేము. పెంటలో కలపడం పెద్ద గొప్పేం కాదు. కంటి చూపు కంటి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి దగ్గో రంపో జ్వరం అంటారు. మీ టాపిక్ జబ్బు. జ్వరం వచ్చిన పులిని చూశారు, జలుబు వచ్చిన పులిని చూశారు, కానీ నేను 2 ఏళ్లుగా పోయే రోగంతో బాధపడుతున్న నేను డెత్ రేట్ ఇప్పుడే ఫిక్స్ అయింది. సార్ సార్ ఇంత అద్భుతమైన కాంబినేషన్ కి పుట్టిన పిల్లల్ని చూద్దాం అనుకున్నాను. ఎక్కడున్నారు? వామ్మో, మీ డాడీ ఈయననా? నువ్వు ఈయన డాడీవా? మమ్మీకి ఛాన్స్ ఇద్దామా, డాడీకి ఛాన్స్ ఇద్దామా? డాడీకి ఛాన్స్ ఇద్దాం. డాడీ ఇంకొక ఛాన్స్. జ్వరం వచ్చిన పులిని చూశారు, జలుబు చేసిన పులిని చూశారు, వస్తుంది వస్తుంది. రోగం వచ్చిన పులిని నేను. రోగం 2 ఏళ్లుగా మాయ రోగంతో బాధపడుతున్న పులిని నేను. డెత్ రేట్ ఇప్పుడే ఫిక్స్ అయింది నాకు. జగదేక వీరుని గపోసుకొడితే రోజు రోకళ్ళ దరువేసి రావా. సార్ ఇద్దరు అనుకునే వచ్చారు కదా, సార్ ఇద్దరు అనుకునే వచ్చారు కదా. అందరూ ఆ ఇళ్లలో అది కొనుక్కున్నారు ఇది కొనుక్కున్నారు అంటుంటది. ఎప్పుడు కుళ్ళుకుంటుంటది అన్న. కుళ్ళుమోతు ముఖం. దానికి ఇచ్చే టాపిక్ కుళ్ళుపోతు. ఫ్లూట్ జింగం ముందు, నా ముందు కాదు. నేనేం కుళ్ళుపోతు మొహం దానికి కాదు. కుళ్ళుపోతులు ఇంట్లోనే నేను పుట్టాను. కుళ్ళుకోవాలన్నా మేమే, కుళ్ళుపోతులా ఉండాలన్నా మేమే. మొగుడు కబర్దార్, మొగుడు కబర్దార్. అక్క నువ్వు ఇట్రా ఇట్రా. రోజు ఏదో సోది మాట్లాడుతూ ఉంటాడు ఇంట్లో. సుత్తి అన్ని చెప్తుంటాడు. కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే టాపిక్ సుత్తిగాడు.
లేడన్న నమ్మకమా రాడన్న ధైర్యమా షో మారితే డ్రెస్ మారుతుంది డ్రెస్ కలర్ మారుతుంది అంతే తప్ప నువ్వు సుత్తి చెప్పడం ఎలా మారుతుంది బ్లడీ ఫూల్ ఇంకా ఉంది ఇంకా ఉంది. నేను సుత్తి చెప్పడం మొదలు పెడితే నాకు ఎమోషన్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు ఏమీ ఉండవు సార్ ఇప్పుడు పాట వేయచ్చా? లేడన్న నమ్మకమా రాడన్న ధైర్యమా ఫస్ట్ నుంచా మళ్ళా? ఓకే సారీ. టైం పడుతుంది. షో అయిన తర్వాత డ్రెస్ మారుతుంది డ్రెస్ కలర్ మారుతుంది అంతే తప్ప నీ సుత్తి చెప్పడం ఎలా మారుతుంది బ్లడీ ఫూల్. నేను సుత్తి చెప్పడం మొదలు పెడితే నాకు ఎమోషన్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మ్యానిపులేషన్స్ అసలే ఉండవు బ్లడీ ఫూల్. సార్ ఇప్పుడు పాట వేయచ్చా సార్? చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే నన్ను ఎంత బండిగా పెంచి పెద్ద చేసిన నేను లేక నేను లేను. మొత్తం ఈసారి అయితే జిల్ల పురుగులు అన్ని తులిపేసిండు. ఓకే నెక్స్ట్ పేషెంట్ సార్ మీరే. ఆమెకి టాపిక్. సంక్రాంతికి ఊరు వెళ్తే మా ఊరు పల్లెటూరు అచ్చా. మంచి సందులు ఉంటాయి కుక్కలు బాగా మనుషులు బాగా వెళ్తాయి సందుల్లో నుంచి. ఓకే. ఇందుకు మామిడి పళ్ళు చూస్తే కూడా అలానే అనిపించింది. సంది పళ్ళు టాపిక్ అంట సందుపల్లు. గుళ్ళో చిల్లర్ ఫేమస్, మందానికి శ్రీముఖి ఫేమస్, పొట్టితనానికి రవిగడు ఫేమస్, పటాషోలో సందు పళ్ళు ఫేమస్. వాళ్ళు వీళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ సందు పళ్ళు లోకల్. నన్ను సందుపల్లి అన్నాడు కదా, సరే నీ టాపిక్ దుర్దమోడు. ఎవరో తెలుసా? దుర్దమ్మ కపోలు. క్రికెట్ లో సచిన్ తెలుసు, మ్యూజిక్ లో ఏ రెహమాన్ తెలుసు, నేను ఎవరో తెలియదానే. ఏ పెళ్ళాం, దురదగాడ్ అనే సినిమా నేను కూడా చూడలేదు, అందులో హీరో నాలానే ఉంటాడని చాలా మంది చెప్పారు, నువ్వు తెలుసుకోవాలి. మా అబ్బాయిలు అయితే ఇరగా తీస్తున్న డైలాగ్ ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చిరంటే మనం హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఏమి సంసారాలు కూడగొట్టడమే ఏం పని. అందుకే టాపిక్ కూడా సంసారం కూడగొట్టడం. సంసారం కూడగొట్టడంలో నెంబర్ 1 ముందుగా కావాల్సిన పదార్థాలు. నీకు పేపర్ ఇస్తా, పేపర్లు రాసుకున్నావు కదా, చూసుకుంటూ చెప్తావా? అది పేపర్ ఇయర్రి. లిప్స్టిక్ ఓకే. డైలాగ్ దొరికిందిరో. ఓకే చూసుకుంటే చెప్పండి అమ్మ తొందరగా. సంసారం విడగొట్టడంలో నాకంటే ఒక్క నిమిషం. సంసారాలు విడగొట్టడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడు విడగొట్టలేడు. వీలైతే సంసారాలు అది వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. మేము మీకు ఇస్తున్న టాపిక్ సార్, డ్రైనేజ్ లో చిల్లర ఏడుకోవడం. డ్రైనేజ్లో చిల్లరేరుకోవడం అనేది మా అలవాటు, మా ఇంట్లో పుట్టిందే. నేను డ్రైనేజ్ అయినా రోడ్లైనా గుట్టరైనా డ్రైనేజ్లైనా నేను దిగానంటే వన్స్ ఆన్ స్టెప్ చిల్లర మాయం. పటాస్ చరిత్రలో దీనికి మించి డైలాగ్ వారు ఉండకపోదు. పటాస్ చరిత్రలో మిగిలిపోతారు ఇద్దరు.